పాడిందే పాట పాసువాన్ల పాట ఏమో పాట అన్నట్టు ఇట్లా షెయి సర్కారు చీరలు ఇస్తామని ఎప్పుడే ఉన్నది కానీ ఇచ్చింది లేదు చేసింది లేదు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తారే అంటే ఎప్పుడో కాదు, నవంబర్ 9 తారీఖు నాడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మేడం జయంతి ఉన్నదట. అప్పుడు ఆడవాళ్ళందరికీ చీరలు పంచుతామని ప్లాన్ చేయబోతున్నారట. అయ్యా సీఎం రేవంత్ సారు, ఒదికు మీరు ఇట్లా పండుగల పేర్లు పబ్బాల పేర్లు చెప్పుకుంటా పొద్దు గడుపుడే ఉన్నది తప్పితే మీరిచ్చిన మాట మీద నిలబడి యాళ్లకు పబ్లిక్ కు అందించింది లేదా? ఇప్పుడు మళ్ళీ ఇందిరాగాంధీ జయంతి నాడు ఆడబిడ్డలందరికీ ఇస్తారా, లేకుంటే మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకే ఇస్తారో ఆ ముచ్చట కూడా మంచిగా ఇషారా చేసి చెప్పురు సారు. అప్పట్లో బతుకమ్మ పండుగకే కారు పార్టీ మాజీ సీఎం కేసీఆర్ సారు చీరలు ఇచ్చినా కూడా అవి చక్కదనంగా లేవని అమలక్కలు కూడా కొంతమంది లొల్లి చేసిర్రట. ఇన్ని దినాలు ఆపి మీ షెయి సర్కారు ఇప్పుడు ఇచ్చే చీరలు గిట్లా చక్క లేకుంటే మట్టుకు పబ్లిక్ ఆ చీరలు తీసుకొచ్చి మీ ఎమ్మెల్యేల ఇంటి ముంగట వేసే కాడికి రాగల. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరి ఇండ్ల ఇంటోళ్లకు చూపెట్టి ఆడోళ్లు మెచ్చేటట్టు మహిళలు నచ్చేటట్టు చీరలు నేర్పించడం అనే అడుగుర్రి. ఎందుకంటే ఆడోళ్ల టేస్ట్ ఆడోళ్లకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళనే టెస్ట్ చేయమనుండ్రి. మీ ఎమ్మెల్యేల ఎంపీల భార్యలు బిడ్డలు మెచ్చితే తెలంగాణలో ఉన్న ఆడోళ్ళందరూ మెచ్చినట్టే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.